రాష్ట్రంలో ఎక్కడ మిర్చి పండించినా గుంటూరుకే వస్తది. అయితే తేజ రకం మిర్చి వాస్తవానికి కుప్పలు తెప్పలైపోయింది. కొనేవాళ్ళు కరువయ్యారు. వాస్తవంగా ఇక్కడి నుంచి చైనాకి ఎగుమతి అవుతా ఉంటది. చైనాలో కొనుగోళ్లు బంద్ అవ్వడంతో నానా తిప్పలు పడుతున్నారు. తేజ రకం మిర్చి ఎగుమతికి సంబంధించినటువంటి సంక్షోభం బాగా పెరిగింది. చైనా, థాయిలాండ్, బంగ్లాదేశ్‌కి ఎగుమతులు పెద్దగా జరగట్లేదు. ఎందుకనేది అర్థం కానటువంటి పరిస్థితి. లాస్ట్ సీజన్‌లో మిర్చి ధర తక్కువగా ఉన్న కారణంగా అక్కడ దిగుమతిదారులు డిమాండ్‌కి మించి తేజ వెరైటీ కొనిపడేశారట మిర్చి. దాంతో ఇప్పుడు చైనాలో డిమాండ్ పెద్దగా లేదు. ఏడాదికి 2,00,000 టన్నులు చైనాకెళ్తా ఉంటాయి. 3.2 లక్షల టన్నులు క్రిందటి ఏడాది దిగుమతి చేసేసుకున్నారు. దీంతో ఈ ఏడాది కొనేటటువంటి వాళ్ళు కరువయ్యారు. దీంతో గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి అరకొరగాని తేజ మిర్చిని రైతులు కోల్డ్ స్టోరేజ్‌ని తీసుకొస్తున్నారు. కాస్తో కోస్తో కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు ఎగుమతుల అడ్రస్ ఉండి కాదు స్టాక్ పెట్టుకోవడానికి మాత్రమే తీసుకెళ్తున్నారు. చైనా, థాయిలాండ్, చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా కంటైనర్‌లో మిర్చి ఎక్స్‌పోర్ట్ జరుగుతుంటది. షిప్ లోడింగ్‌కి పెట్టగానే కంటైనర్లు సంస్థలకు సమాచారం వస్తుంది. దాంతో హడావిడిగా కంటైనర్లు ట్రేడర్ల దగ్గరికి పంపించారు. పంపుతుంటారు. ఇందుకు కారణం నిర్దేశిత తేదీని షిప్ పోర్ట్ నుంచి బయలుదేరుతుంది కాబట్టి. ఆలోపే కంటైనర్లు తీసుకెళ్లి షిప్ యార్డ్‌లో అన్‌లోడింగ్ చేయాల్సి ఉంటది. విశాఖ, కృష్ణపట్నం తదితర పోర్టులకు విదేశాలకు వెళ్ళిన కంటైనర్లు అక్కడ అన్‌లోడింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఖాళీ కంటైనర్లు ట్రక్కులకు అమర్చి తిరిగి లోడింగ్‌కి పంపిస్తారు. ఆ విధంగా ప్రస్తుతం 40-50 కంటైనర్లు మిర్చి యార్డ్ దగ్గర ఉన్నాయి. NH-16 సర్వీస్ రోడ్‌లో పార్కింగ్ చేశారు. ఎక్స్‌పోర్టర్లు ఏమైనా లోడింగ్‌కి పిలుస్తారేమో అని చూస్తున్నారు. కానీ ఖాళీ కంటైనర్లు రాగానే మిర్చిని ఇక్కడ వ్యాపారులు లోడింగ్ చేసేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు తమకు ట్రాన్స్‌పోర్ట్ ఆర్డర్ పెట్టేవాళ్ళు లేరంటూ కంటైనర్ డ్రైవర్లు చెప్తున్నారు. మిర్చి రవాణా చాలా మాంద్యంగా ఉంది. దీంతో ఇంపాక్ట్ పెద్ద ఎత్తున రైతుల మీద పడబోతోంది.